హాయ్ నమస్తే వెల్కమ్ టు NSTV. తుడుందెబ్బ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గుర్రాల రవీందర్ NSTVతో మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని చింతకుంట పరిధిలో ఉన్న సీరియల్ నంబర్ 439/4 భూముల వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. 2011లో ప్రభుత్వ స్వాధీన భూమిగా పహానీలో నమోదై ఉన్న స్థలం 2013లో కవంపల్లి మల్లేశంకు 2 ఎకరాలుగా రిజిస్ట్రేషన్ అయినట్లు ఈసీలో కనిపించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ భూములు సమతా దినసరి వేతన కూలీల సంక్షేమ సంఘం పేరుతో చూపిస్తున్నారని, ఒకే పేరుతో దాదాపు 10 వేర్వేరు రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయో విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వ్యవహారంలో అప్పటి ఎంఆర్ఓ పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. అలాగే రేకుర్తి ప్రాంతంలోని నదినాలకు చెందిన 16 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అసైన్ చేయడంపై ప్రశ్నించిన ఆయన, కోటా ఇన్స్టిట్యూషన్ మరియు పారడైజ్ స్కూల్ యాజమాన్యాలు భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి సిట్ ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గుర్రాల రవీందర్ డిమాండ్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ నుండి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాను రాను భూ కబ్జా మాఫియా చెల్లైపోతా ఉన్నారు. ఇవాళ అత్తగుంటను మొదలు పెడితే 60,000 ఎకరాల వరకు కబ్జా చేసే ప్రయత్నం లోపల కరీంనగర్ జిల్లా లోపల విశ్వబ్దారులు నిమగ్నం అయిపోయారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని తమకు విజ్ఞప్తి ఏంటంటే, ఇవాళ దాదాపు 439/4 సర్వే నెంబర్ లోపల ఇవాళ 2011 లోపల ఆ భూమి ప్రభుత్వ భూమి అని చెప్పి ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదే తరుణం లోపల 2013 లోపల కాంపెల్లి మల్లేశం అంటే ఆయన 2 ఎకరాల భూమి ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు. మరి ప్రభుత్వ భూమి ఆయన పేరు మీద ఎట్లా రిజిస్ట్రేషన్ అవుతుంది? అధికారులు ఎట్లా చేస్తారు? సబ్ రిజిస్టర్ దాని మీద ఎందుకు స్పందించి ఎట్లా ఏ విధంగా ఆలోచన ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తాడు? ఇవాళ ఈసీ తీసినట్టయితే దాదాపు 4-5 సంఘాల పేరు మీద ఒకటే సంఘం 10 రిజిస్ట్రేషన్ నంబర్లు. మరి ఇది ఏ రకంగా ఇవాళ చెల్లుబాటు అయితే అని మేము ఇలా అధికారులు ప్రశ్నిస్తా ఉన్నాం. అదే విధంగా 2011 లోపల ఇలా ప్రభుత్వం చేసుకున్న రికార్డులో ఉన్నాయి, పానీలో ఉన్నాయి. మరి ఏ రకంగా కళ్ళు ముచ్చుకున్న అధికారులు ఈ భూమిని ఇలా మల్లయ్యకు దానదత్తం చేశారని చెప్పి ప్రశ్నిస్తున్నాయి. వెంటనే ఏది అన్యాక్రాంతం ఆక్రమించిన భూమి ఏదో ఉన్నదో ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పంచిపెట్టాలని ఇలా తుడుందెబ్బ డిమాండ్ చేస్తా ఉంది. మరి అదేవిధంగా ఏదైతే 2 ఎకరాల భూములతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన ఈ సబ్ రిజిస్టర్ కానీ మరి దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పి అప్పటి ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో దాన్ని సూచన మేరగానే ఎంఆర్ఓ సూచన మేరకి జరిగింది కనుక వారిని కూడా ఇందులో భాగస్వామ్యం చేసి వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా అట్టి భూమి సంఘం అంటే సంఘానికి ఒకటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఇవాళ 10 రిజిస్ట్రేషన్ నంబర్లు పెట్టి సంఘానికి ఒకటే సంఘం 10 రిజిస్ట్రేషన్ నంబర్లు. ఇలా కాంపెల్లి మళ్ళీ చేసిన నిర్వాహకం దాంట్లో భాగమే సంబంధించిన రాజకీయ నాయకులు కావచ్చు, అప్పటి ప్రజా ప్రతినిధులు కావచ్చు, అప్పటి ఇలా గ్రామ పంచాయతీ సెక్రటరీ కావచ్చు, ఎంఆర్ఓ సెక్రటరీ సబ్ రిజిస్టర్ వీళ్ళందరి మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుని సమగ్ర విచారణ చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే తరుణం లోపల ఇలా కరీంనగర్ సంబంధించి కొత్తపల్లి మండలంలో రేకుర్తి గ్రామానికి సంబంధించి 50 సర్వే నెంబర్లో కూడా నదినాలకు సంబంధించి 16 ఎకరాల 8 గుంటల భూమిని ఇలా అన్యాక్రాంతమైంది. ఈ నదినాలు అంటే ఇలా ప్రభుత్వ భూమి. ఆ ప్రభుత్వ భూమి ఎట్లా అసైన్ చేసిర్రు, ఎవరికి ఇచ్చిర్రు? అసైన్ చేస్తే పేదలకు పంచాలి. పేదల మధ్యలో కోటీశ్వరులకు ఇస్తా ఉన్నారు. అదేవిధంగా మొత్తం రేకుర్తికి సంబంధించిన భూమి ఇలా కోటా ఇన్స్టిట్యూషన్ కానీ ఇవాళ పారడైజ్ స్కూల్ కానీ ఇలా ప్రభుత్వ భూములు ఎక్కడుంటే అక్కడ దాన్ని కబ్జా చేసే ప్రయత్నం ఉన్నారు. కాబట్టి వెంటనే దీని మీద ఒక సీట్ ఏర్పాటు చేసి మొత్తం ఏవైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో దాన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. వేరే పక్షంలో ఎవరైతే ఇల్లు పేదలు ఉంటారో వాళ్ళందరినీ ఏకదాటిగా తీసుకొచ్చి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. కాబట్టి జిల్లా గుర్రాల రవీందర్ స్టేట్ జనసేన. ఇప్పుడు ఏదైతే మీరు సమస్య గురించి ప్రస్తావించారో ఈ సమస్యను మీరు అధికారుల దృష్టికి తీసుకుపోయినారు. ఇది వరకు దీని మీద ఇప్పటి వరకు చాలా సార్లు రిప్రజెంటేషన్ జరిగింది. మరి ఇలా సంబంధిత ఎంఆర్ఓ గారికి ఇచ్చినాము. ఇలా ప్రెస్ ద్వారా కూడా పబ్లిక్ ఇలా అధికారులు కూడా చెప్పడం జరిగింది. మరి వాళ్ళ నిమ్మలకు నీరెత్తి వాళ్ళ ఎక్సిట్ అక్కడ కూడా మేము ఫిర్యాదు చేసినప్పటికీ కూడా దాని నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి. అట్టి స్థలాల్లో కూడా నిర్మాణాలు జరుగుతూ ఉంటా కూడా చూడనట్టే ఉన్నారు. అధికారులను అడుగుతా ఉంటే అధికారులు ఏమంటారంటే గట్లా చేసుకోవచ్చు అంటే వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి అధికారుల మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము మరొకసారి ఉంటాం.